హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈ రోజు నేను ఎంతో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఒక ఎమ్మీ రెసిపీని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అదే బ్రెయిన్ కర్రీ. గోట్ బ్రెయిన్ అనేసరికి చాలా మంది ఫ్రైగా చేసుకుంటారు. బట్ ఇలా కర్రీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ బ్రెయిన్ యొక్క ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగా తెలుస్తుంది. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు బాగా నచ్చేస్తుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. ఇది ఒక బ్రెయిన్ అనమాట. తలకాయ కూర తెచ్చుకున్నప్పుడు ఇది మనకు వస్తుంది కదా. సో నేను దాన్ని నీట్ గా క్లీన్ చేసేసుకుని ఒక 4 ఈక్వల్ పీసెస్ గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి ప్లేస్ చేసుకున్నాను. అందులో ఒక గరిట ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగం అండ్ ఒక బిర్యానీ ఆకు ఇందులో వేసేసుకుని ఆయిల్లో కొంచెం వేగాలి అవి. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కట్ చేసి రెడీగా తీసుకున్నాను. సో అవి కూడా ఇందులో వేసేసి మంచిగా వేగనివ్వాలి. ఆ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్ని ఈ ఆయిల్లో. ఆనియన్ త్వరగా వేగాలి అంటే నేను ఇందులో ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఫాస్ట్ గా వేగుతుంది ఆనియన్ అనేది. ఆనియన్ ఇలా కొంచెం వేగంగానే ఇందులో ఒక 1 ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే కొంచెం అడుగంటుతూ ఉంటుంది కదా. సో నేను ఇలా లైట్ గా వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసి కలుపుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచిగా వేగిపోతుంది. అండ్ వాటర్ కూడా ఇలా ఎగిరిపోతుంది మొత్తం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగి ఆయిల్ గూస్ అవుట్ అవ్వగానే 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కారం, పచ్చికారం యాడ్ చేస్తున్నాను. వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ కారం పచ్చివాసన కూడా పోయేలాగా మంచిగా వేపుకోవాలి ఇలా కలుపుకుంటూ. కారం వేగిపోయి ఇలా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చాక ఇందులో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను. సో ఇది బాగా మసలాలన్నమాట. మసలాక ఇందులో నేను ఆల్రెడీ మనం మంచిగా నీట్ గా క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెయిన్ ని, ఆ 4 పీసెస్ ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను. బ్రెయిన్ పీసెస్ వేసిన ఒక 5 to 10 minutes కి ఇలా కొంచెం దగ్గరికి వస్తుంది కర్రీ. ఆ తర్వాత ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో అదే రోజు తలకాయ కూర ఉండాను కాబట్టి దానికోసం పట్టుకున్న గసగసాలు పేస్ట్ ఉంటుంది కదా, అదే ఇందులో ఒక 1 ఫుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కొంచెం థిక్గా బాగుంటుందని చెప్పి వేసిన గసగసాలు పేస్ట్ అనేది ఈ గ్రేవీలో కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం. నెక్స్ట్ కడాయి మీద మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది మంచిగా. చూసారా, ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఎంతో ఈజీగా చేసుకునే బ్రెయిన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో ఈ కర్రీ రైస్తో చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.